ఎలక్షన్ అని ఫార్మల్గా జరగాలి ఎక్కడైనా సరే, అందరికీ ఫండమెంటల్ రైట్ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? అక్కడ ఏమన్నా అర్థమవుతుందా, అర్థమైతలేదా? అర్థమయ్యింది కాబట్టే కదా నామినేట్ చేసి. सो गाइस राम राम सभी को, वेलकम टू माय चैनल. सो आज रहने वाला है अपने अपार्टमेंट में इलेक्शंस एंड इस दिन का सभी को बहुत दिनों से इंतज़ार था. तो अभी हम चलते हैं नीचे जाके देखते हैं कि क्या चल रहा है वहाँ पे. नॉमिनेटेड प्रेसिडेंट, वाइस प्रेसिडेंट, जनरल सेक्रेटरी कौन है, क्या है, उनसे एक बार बात करेंगे कि आज उनको कैसे लग रहा है, उनका आज का फीलिंग किसे है, क्या है, और जीतने के बाद क्या होगा, कम्युनिटी को कैसे आगे लेके चलेंगे, कैसे आगे कौन कैसे आगे लेके चलेगा, क्या है क्या नहीं. अपन एक बार उनसे ही बात करते हैं नीचे जाकर अभी. सो अब अपन नीचे आ गए और अभी देखते हैं बूथिंग इलेक्शन बूथिंग कहाँ पे. यहाँ पे तो है इलेक्शन बूथिंग. हो यहाँ पे, वाओ, यहाँ पे अपने ट्रेजरर है. ट्रेजरर तो भाई वन मैन आर्मी है, अकेले ट्रेजरर वन मैन आर्मी है अकेले. ये है सुनील, ये है अपने నామినేటెడ్ ప్రెసిడెంట్. అబ్బాయి ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? చాలా టైట్. ఎట్లా అనిపిస్తుంది? అక్కడ ఏమన్నా అర్థమవుతుందా, అర్థమైతలేదా? అర్థమయ్యింది కాబట్టే కదా నామినేట్ చేసి. అంటే ఈరోజు అర్థమవుతుందా? ఈరోజు సిచ్యువేషన్ ఎట్లా? సమ్ మ్యానిపులేషన్స్ వల్ల మ్యానిపులేషన్స్ అవుతున్నాయని, కొంచెం రాంగ్ పోతున్నాయని అనిపించే నామినేషన్ వేసిన. సో ఏంది గెలిచినాక ఏంది, ఎట్లా కమ్యూనిటీని ఎట్లా ముందుకు తీసుకొని వెళ్తాం? గెలిచినాక కమ్యూనిటీని ఫస్ట్ పైకి వెళ్తావా? టెరెస్ పైకి పోయి కెమెరా తీసేయి. So guys, यहाँ पे है अपने पूरे अपार्टमेंट के पीपल. ये है वन मैन आर्मी ट्रेजरर. हाय ब्रो, बॉय कमेंट कर दो एनटीआर बोल के, जूनियर एनटीआर बोल के भाई खुश हो जाते अपने. బ్రో ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఎలక్షన్స్ ఫైనల్లీ అనుకుంది. ఈ రోజు కోసం చాలా మనం ఎదురు చూస్తున్నాం. ఈ రోజు కోసం చూస్తున్నాం. ఎలక్షన్ అని ఫార్మల్గా జరగాలి ఎక్కడైనా సరే, అందరికీ ఫండమెంటల్ రైట్ ఉంటుంది. యునానిమస్గా డిక్టేటర్షిప్ నడవాలంటే కుదరది. అది ఇక్కడే కాదు, నార్మల్ సొసైటీలో అయినా సరే, ఎక్కడైనా సరే. సో ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ఓట్. సో అండ్ ఫైట్ ఫర్ ద రైట్ కాజ్. ఓకే. సో యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు అంటే ఓటింగ్ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చినాక ఎలా వస్తుందని ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. సొసైటీ ఎలాంటి మార్పులు చూసే అవకాశాలు? అందరికీ ఒక ఫ్రీడమ్ అయితే ఉంటుంది. అట్లనే కాదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరికైనా క్వశ్చన్ చేసే ఇది ఉంటుంది. క్వశ్చన్ ఎత్తిన ఫింగర్కి వాళ్ళకి ఆన్సర్, రేజ్ అయిన ప్రతి ఫింగర్కి ఆన్సరబుల్ అకౌంటబిలిటీ అనేది తీసుకుంటాం. నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పా, ట్రాన్స్పరెన్సీ, ఎస్, ఫిజిబిలిటీ, అవైలబిలిటీ. యా, ఐ హ్యావ్ సమ్ ఐడియాస్. అందరి మీద ప్రపోజల్స్ పెడతాం. మెజారిటీ బట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో అది ప్రొసీడ్ చేయవచ్చు ఫర్దర్గా. టిల్ దెన్ వెయిట్ అండ్ థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హోప్ ఫర్ ది బెస్ట్. ఇప్పుడు మన ముందర శైలేష్ గారు ఉన్నారు. శైలేష్ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా ఏంటంటే బాగానే జరుగుతుంది. ఇది చాలా ముందే జరగాల్సి ఉండేది. బట్ ఓకే, ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పుడు జరుగుతుంది. సో హోపింగ్ ఫర్ ది బెస్ట్. ఎవరైతే ప్రెసిడెంట్ అవుతారో, ఎవరైతే నామినీ ఇచ్చారో, సో వాళ్ళ రిజల్ట్స్ కోసం అయితే మనం మంచి హోప్ చేస్తున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్ అయినాక, రిజల్ట్స్ మంచిగా వచ్చినాక సొసైటీ కోసం మంచి డెవలప్ అవ్వాలా, బెటర్ సర్వీస్ అనేది ఉండాలా. అట్లా జర కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ముందు జర కొన్ని సరిగా కాలేవు, ప్రాపర్ కాలేవు థింగ్స్.
సో ఇప్పుడు జర మంచిగా అవ్వాలని చిన్న కోరిక అంతే. చూద్దాం ఇప్పుడు మనం రిజల్ట్స్ అయిపోయాక ఏమవుతుందో. ఇంకోటి ఇంకా ఉంది. మీరందరూ కదా ఇంతకుముందు చేసింది ఇప్పుడు repeat కావు. అంటే ఇంతకుముందు జరిగినాయి అంటే నా ఒపీనియన్, నా దృష్టిలో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా, అది నా ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, బట్ నా ఒపీనియన్ ఒకటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకుండే. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుందా లేదా, ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ అవుతారో ఎట్లా చూసుకుంటారో, మన కమ్యూనిటీని ఎట్లా ముందుకు తీసుకొని వెళ్తారో చూద్దాం మనం. సో ఏ హై अपने नॉमिनेटेड प्रेसिडेंट यहाँ पे अपने साथ, तो आप पूछताछ करते हैं इनके साथ कि कैसा लग रहा है तो आना. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈరోజు బాగుంది. ఎలక్షన్ మన రిజల్ట్ వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే బాగుంది, రిజల్ట్ వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, అయితే మీరు డైరెక్ట్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అనమాట. అంతే. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎలక్షన్స్ ఈరోజు సిచ్యువేషన్ ఎట్లా? డెవలప్మెంట్ కోసం ఎప్పుడైనా కానీ చేయాల్సిందే. అది ఇవాళ వచ్చింది. రిజల్ట్ వస్తే ఐదర్ ఇప్పుడు తెలిసినాక ఎట్లా ఏమైనా మార్క్ తీసుకుందాం తప్పకుండా అందరు సభ్యుల మధ్యలో మీరు ఆల్రెడీ ఇలాంటి ప్లానింగ్ చేంజెస్? ఈ ప్లానింగ్ అంటే ఉన్నాయి. ఆ ప్లానింగ్ మనం చేయాలి అంటే ఫస్ట్ మనకంటూ పొజిషన్ ఉంటే చేయవచ్చు. అదర్వైజ్ వచ్చిన వాళ్ళకైనా అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా సజెషన్స్ చేయాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ. చూసుకుందాం ఇక మనం రిజల్ట్స్ వచ్చినాక. सो गाइस अभी अपने साथ है प्रेसिडेंट, एक और नॉमिनेटेड प्रेसिडेंट है. दो है प्रेसिडेंट भाई, जैसे कि अपना नॉमिनेशंस में देख सकते हैं. आई मीन नॉमिनेशंस लिस्ट में दिखाऊंगा आप लोगों को. तो दो एक पोजीशन को दो नॉमिनेटेड पर्सन्स आगे आए और ये है वन ऑफ द नॉमिनेटेड प्रेसिडेंट. अभी इसके पहले अपन बात करें, वो फर्स्ट जो प्रेसिडेंट थे वो ऑलरेडी एक्स प्रेसिडेंट थे और अभी ये एक न्यूली मेंबर है प्रेसिडेंट अपने साथ यहाँ पे जुड़े हुए हैं. सुधीर भाई फॉर प्रेसिडेंट. यस, ही वाज एन एक्स मेंबर फॉर जनरल सेक्रेटरी. अब इन्होंने प्रेसिडेंट के लिए नॉमिनेशन दिया हुआ है. तो अरे भाई ट्रेजरर ब्रो, ये मैं ट्रेजरर का कुछ भी नहीं है भाई इसमें. ट्रेजरर फर्स्ट ट्रेजरर యునానిమస్ ఏం లేదు. ఒకసారి ఒకసారి మాట్లాడు బ్రో. ఏం మాట్లాడాలి? गाइस अभी अपन तो वोट डाल दिया, अभी काउंटिंग चल रहा है. यहाँ पे ECI से आए लोग, इलेक्शन कमीशन ऑफ इंडिया से आए, काउंटिंग कर रहे हैं. अभी देखेंगे रिजल्ट्स. सो गाइस, जो जैसे कि अभी आपने देखा इलेक्शंस था और मैं तो अपना क्या बोलते बिज़ी था भाई थोड़ा, मतलब घर पे जाके सो गया था मैं वोट डाल के सो गया था. अभी है अपने साथ दो नॉमिनेटेड प्रेसिडेंट्स यहाँ पे, जो कि यहाँ पे है. ये है सृजन भाई अपने, जो अभी करंट प्रेसिडेंट बन गए. ये रनर अप प्रेसिडेंट, ది విన్నర్. సో అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న? ఓకే, బాగుంది. గెలిచిరు ఎలక్షన్స్ మంచిగా గెలవడం ఓటమి అనేది ఎలక్షన్ ప్రాసెస్ ఎలా అనిపించింది? ఎలక్షన్స్ ఇప్పుడైతే ఎవరు క్వశ్చన్ చేయరు. లైక్ అంటే దిస్ ఈజ్ ఎలక్టెడ్ కమిటీ, సో ఎవరు క్వశ్చన్స్ ఇప్పుడు ఎలక్టెడ్ కమిటీ ఒక లీగల్ మీరు ఏమి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అనేది మీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంటుంది అనేది. హ్యాపీ అంటే దానికి పెద్ద ఎక్సైజ్ ఏం లేదు, ఎందుకంటే కమిటీ ఫార్మేషన్ అనేది డిపెండ్ ఆన్ ఓట్స్, డిపెండ్ ఆన్ మన సభ్యులు. ఎస్, ఆనరేషన్స్. సో ఇప్పుడు ఇట్లాంటి కమిటీ విల్ ఫాలో ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్యులతో పాటు చర్చించి మనం తీసుకునే డిసిజన్ ఏదంటే అది ఫైనల్. అండ్ ఎప్పుడైనా కానీ కమిటీలో గెలిచినా ఓడినా నా సజెషన్ అయితే ఒకటే, ఓటమి గెలుపు ఎప్పుడు పర్మనెంట్ కాదు. ఈరోజు నేను అనుకున్న వాళ్ళని రేపు మీరు కూడా కావచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. కరెక్ట్. నాకు గెలిచిన నా ఆనందం కంటే నాకు సపోర్ట్ చేసినందుకు కొంత, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకు ఛాయిస్ కూడా రావాలి కనుక అందరికీ సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
చలో రైట్ అన్న మరి. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. డే ఫన్ అయింది. डे फन. सो गाइस ये था आज का दिन. अभी बाय फॉर नाउ.